అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. బీఆర్ఎస్ పార్టీ విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారట. ఇప్పటి వరకు పార్టీ విషయంలో కేటీఆర్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్ ఆయన పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారట. అందుకే కేసీఆర్ ను పక్కన పెట్టి కవితకు కీలక బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించారట. ఇంతకు కేసీఆర్ కవితకు ఏం పోస్ట్ ఇవ్వబోతున్నారు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతా తానే నడిపిస్తున్నారు. పార్టీకి కేసీఆర్ తర్వాత తానే బాస్నని ముద్రను వేయించుకుంటూ పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు. హరీష్ రావు వంటి సీనియర్ నాయకుడు, రాజకీయ చాణక్యుడు ఉన్నా కేటీఆర్ అందరినీ సైడ్ చేసి తానే అధ్యక్షుడిని అనేలా వ్యవహరిస్తున్నారు. అయితే కేటీఆర్ పార్టీని నడిపిస్తున్న తీరు కేసీఆర్ కు నచ్చడం లేదంటూ కార్పొరేట్ కంపెనీని నడిపినట్లు నడిపిస్తే ప్రజల్లో బీఆర్ఎస్ తిరిగి ఆదరణ పొందడం కష్టమని భావించారట. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవడానికి కేటీఆర్ విధానాలు సరికాదని అంచనా వేసుకున్నారట. అందుకే అధినేత కేసీఆర్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇష్టారాజ్యంగా విమర్శించడం కేసీఆర్ కు నచ్చలేదట. కొత్త ప్రభుత్వానికి కాస్త కూడా సమయం ఇవ్వకుండా పలు ఆరోపణలు చేయడం, గ్రామీణ అర్బన్ ప్రాంతాల మధ్య తేడాను తెలుసుకోకుండా కేటీఆర్ వ్యవహరించడం కేసీఆర్ కు ఇబ్బందిగా మారిందట. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అత్యంత దారుణమైన ఫలితాలను రాబట్టడానికి కేటీఆర్ కారణమనే చర్చ కూడా పార్టీలో జరిగిందట. ఇవన్నీ కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారట. ఒకప్పటి ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మారినా తన తర్వాత పార్టీని అలా నడిపించే సత్తా కేటీఆర్ కు లేదని కేసీఆర్ అంచనాకు వచ్చారట. ఇదిలాగే కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మరింత దూరం అవుతుందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారట. బీఆర్ఎస్ పార్టీని ఒక కార్పొరేట్ సంస్థలా కేటీఆర్ తయారు చేశారని పార్టీలో కూడా చర్చ జరుగుతోందని, కేటీఆర్ ఒక కోటరీని ఏర్పాటు చేసుకుని వారి ద్వారానే పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉండడంపై పార్టీలో అసంతృప్తిని రగిలిస్తోందట. అధికారం కోల్పోయిన తర్వాత కీలకమైన నాయకులు పార్టీని వదిలి వెళ్లారట. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారట. వీరందరినీ పార్టీ మారకుండా కట్టడి చేయడంలో కేటీఆర్ విఫలమయ్యారని కేసీఆర్ భావిస్తున్నారు. కేవలం ఎమ్మెల్యేల ఫిరాయింపులపై మాత్రమే దృష్టి, వారిపై కేసులు పెట్టించిన కేటీఆర్ కింది స్థాయిలో ఏం జరుగుతుందో మాత్రం పర్యవేక్షించలేదనే విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటినీ గమనిస్తున్న కేసీఆర్ పార్టీని నడిపించే విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైలులో గడిపిన కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత చాలా కాలం పాటు తీహార్ జైల్లోనే ఉన్నారు. దసరా కంటే ముందే కవిత జైలు నుంచి విడుదలైన బయటకు మాత్రం రాలేదు. బతుకమ్మ పండగ సమయంలో కూడా కవిత మౌనంగానే ఉన్నారు. మధ్యలో అనారోగ్యానికి గురైన కవిత ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్తుందనే వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా కవిత తిరిగి యాక్టివ్ కావడం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.
ఇటీవల ఆదాని కేసు విషయంలో కవిత కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఆ తర్వాత గురుకులంలో ఫుడ్ పాయిజన్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరిశీలించి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. దీంతో కవిత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారంటూ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కవితక్క ఇస్ బ్యాక్ అంటూ ఆమె అభిమానులు, జాగృతి సంస్థకు చెందిన కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇన్నాళ్ళు ఇంటికే పరిమితమైన కవిత ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం పార్టీలో కూడా నూతనోత్సాహాన్ని ఇస్తోంది. కేటీఆర్ రాజకీయాలకు ఇక కవిత చెక్ పెడతారని, పార్టీలో ఆమె నంబర్ 1 గా మారతారంటూ అప్పుడే చర్చ కూడా మొదలైంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తిగా పక్కకు పెట్టడానికి కేసీఆర్ కూడా సిద్ధంగా లేరట. కాకపోతే కేటీఆర్ కు తోడుగా కవిత కూడా ఉంటే బాగుంటుందని కేసీఆర్ భావిస్తున్నారట. బీఆర్ఎస్ లో కీలక పదవిని కవితకు ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట. బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న గుంటు సుధారాణి పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఆమె స్థానాన్ని ఇంకా భర్తీ చేయలేదు. ఇప్పుడు కవితకు బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలి పదవిని ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారట. కవితకు కేవలం అర్బన్ ప్రాంతాలతోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలతో మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం ఆమె నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. అంతేకాకుండా బతుకమ్మ పండగ ద్వారా మహిళల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. రాజకీయ కక్షపూరిత కేసుల్లో జైలుకు వెళ్లారని బీఆర్ఎస్ కూడా సానుభూతిని పెంచుతోంది. బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలిగా కవిత అయితేనే సరిగ్గా సరిపోతారని పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకుంటే బీఆర్ఎస్ కు లబ్ధి చేకూరుస్తోందని కూడా భావిస్తున్నారు. కేటీఆర్ ఏకపక్ష ధోరణి కూడా కవిత రాకతో తగ్గుతోందని అంచనా వేస్తున్నారు. పార్టీని ఎలా నడిపించాలనే విషయాన్ని కూడా కొన్ని వారాలుగా కవితకు కేసీఆర్ బోధించారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి కేటీఆర్ వల్ల జరిగిన నష్టాన్ని సరిచేసేందుకు కవితను కీలకంగా మారుస్తున్నారని తెలుస్తోంది. మరి కవిత వల్ల పార్టీ ఎంత మేరకు లాభపడుతుందో వేచి చూడాలి.